అనుమానం కాదు, ఆరోపణ. ఇదిగో ఎస్ఐ విజయ్ నీ మీద తయారు చేసిన రిపోర్ట్, పై అధికారులకు పంపిన ట్రూ కాపీ. రేపు కమిషన్ ముందు విజయ్ ఈ రిపోర్టును ప్రూవ్ చేస్తాడు. స్టేషన్లో ఉన్న పోలీసుల చేతే కాదు, సెల్లో ఉన్న ఖైదీల చేత కూడా సాక్ష్యం చెప్పిస్తాడు. మిస్టర్ ప్రకాష్, వదిలేసిన క్రిమినల్స్ తిరిగి తీసుకొచ్చి విజయ్కి అప్పచెబుతావో, కమిషన్ ముందు దోషిగా నిలబడతావో ఆలోచించుకో. మీరు ఇలాగే ఊగుతూ ఉండండి. రేపు కమిషన్ ముందే మీ మిషన్ ఆగిపోతుంది. చేతికి సంకెళ్ళు, పేపర్లో ఫోటోలు, కోర్టులో శిక్ష, మెడకి తాడు అయిపోతారు. ఇంతకీ మీ శవాన్ని కాల్చాలో పోడ్చాలో చెప్పి చావండి సార్. వావ్ ఉస్తాద్, వాహ్! ఉస్తాద్ రహీ తాజ్ మహల్ టీ, కప్పు కప్పుకి గుట్టక్ గుట్టక్కి అమితానందం. టీ తీసుకురమ్మంటారా? లేదు, ఇప్పుడు నేను మందేస్తాను. రే నాగబాబు, అయ్యా ఆ బాటిల్ ఓపెన్ చేసి మందు గ్లాసులో పోయిరా. అబ్బా వాడెందుకండి, నేను వస్తాగా. నువ్వు ఉండవా? మందు పోయటం ఒక కళ. నువ్వు వెళ్ళరా. దెబ్బకి మాట పడిపోయిందా? వాడు నేను లేనప్పుడు నా బంగారు తండ్రిని కుంటోడు కుంటోడు అన్నాడయ్యా. అందుకే బాటిల్ బాంబు పెట్టా. ఆ ఎస్ఐ విజయ్కి తాగుడు అలవాటు ఉంది కదూ. వాడి బ్రాండ్ ఏంటో తెలుసుకో, బాటిల్ బాంబు వాడింటో పెట్టించు. రే, నా బాటిల్ ఎందుకురా తీసుకున్నారు? అంకుల్, ఇది ప్రాణం తీస్తుంది. ఎందుకు తీస్తుంది? మందు తాగితే గుండె ఎండిపోతుందని మా లెసన్ లో ఉంది అంకుల్. అది తాకపోతే నా గుండె పగిలిపోతుందని నా ఫ్లాష్ బ్యాక్ లో ఉందిరా. ఈ స్టోరీలు మాకు చెప్పొద్దు. రే, నా బాటిల్ ముందు, నా బాటిల్ ముందు నా బాటిల్ చాలా థ్యాంక్స్. ఆ బాటిల్ ఇటు. నేను అడిగింది నాకిస్తే నీ బాటిల్ నీకు ఇస్తా. ఏంటది? కిస్. ఆ బాటిల్ నీకు బాగా ముదిరింది. సారీ మిస్టర్ విజయ్, రేణుక బాడీ పూర్తిగా పాడైపోయింది.
యాజ్ ఇట్ ఈస్గా క్రిమేషన్ తీసుకెళ్ళండి. ఒక్కసారి మమ్మీని చూపించండి అంకుల్. మమ్మీ వెళ్ళిపోతుంది అంకుల్. ఇంకెప్పుడు కనబడదు అంకుల్. ఒక్కసారి చూపించండి అంకుల్. ప్లీజ్ అంకుల్. మమ్మీ 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 మమ్మీ. శతమానం భవతి శతాయుః. ఏంటో ఇది? నువ్వు పోలీసు అడిగినా కండిషన్లో ఉన్నావా? తాగొచ్చావా? కండిషన్లో ఉన్నాను కాబట్టి కాల్తోదన్నాను. అదే మందేసుకొని వస్తే వీడిని మర్డర్ చేసేవాడిని. మర్డర్. అబ్బో, నువ్వు మర్డర్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఆయనేం గాజులు తొడిగించుకోలేదు. గాజులే కాదురా, బొట్టు పెట్టుకుని చీర చుట్టుకున్న అటు ఇటుగాని ఆడంగ వెదవరా మీ అబ్బన్న. రేయ్, దమ్ముంటే నన్ను చంపరా. బాటిల్ బాంబు పెడతావురా, బాటిల్ బాంబు. ఒక తల్లి బలైపోయిందిరా. ముగ్గురు పిల్లలు అనాథలైపోయారా. అక్కడ ఆ తల్లి చితిమంటలు ఆరకముందే ఇక్కడ హోమగుండం వెలిగించి శాంతి హోమం చేస్తారంట. శాంతి హోమం. బాటిల్ బాంబేలు ఆఫ్టర్ ఒక జర్నలిస్ట్ వస్తే ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తావా? టీవీ బాంబులు, స్కూటర్ బాంబులు పేలుతున్న ఈ రోజుల్లో బాటిల్ బాంబు కూడా ఏ తీవ్రవాదో పెట్టుంటాడు. అవును, తీవ్రవాదులే పెట్టుంటారు. తీవ్రవాదులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. ఇన్ దిస్ ప్లేస్. కట్టుకున్న పెళ్ళాం చేస్తే కనీసం శవాన్నైనా చూడటానికి వచ్చాడు వీడు. నో. పిల్లల్ని దగ్గర తీసుకొని నేనున్నాను అని ధైర్యం చెప్పడానికైనా వచ్చాడు వీడు. నో. కానీ ఇక్కడ చక్కభజన చేయడానికి వచ్చాడు వీడు ఒక తీవ్రవాది. సెంటిమెంట్ చచ్చిన తీవ్రవాది. పావలా పడేస్తే కన్న తల్లి శవాన్ని కిలో లెక్కన అమ్మే వీడు. రాష్ట్రాన్ని పలా ప్యాకెట్లుగా అమ్మేసే వీడు. దేశాన్ని బాంబులతో బద్దలు చేసే వీడు ఇంకొక తీవ్రవాది. అబ్బన్నగాడు అండతో ఎలక్షన్స్ లో గెలిచి గూండాల రాజ్యానికి జెండాలు ఎగరేసే ఈ మంత్రి ఒక తీవ్రవాది. విజయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను సార్. అడగండి ఎవరినైనా వీళ్ళ బతుకుల గురించి. 25 ఏళ్ల క్రితం ఎవడి అబ్బన్న? పాత సీసాలు కొంటాం, పాత పేపర్లు కొంటాం అని గోతం వేసుకుని రోడ్ల మీద తిరిగిన ప్లాట్ఫామ్. గౌరవనీయులైన ఈ మంత్రి గారు మల్లెపూలు జల్లి మంచాలు వేసి గంటకు ఒక ప్యాసింజర్ని గదిలోకి పంపిన బ్రోకర్ వెంకడు. ఏం కూసావరా? మంత్రి గారు ఆవేశపడకండి. విజయ్, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను దీక్షలో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకు. అశాంతితో అలమటించే ఈ జనం కోసం శాంతి హోమం చేస్తున్నాను. అనవసరంగా అలర్ట్ చేయకు. నీకు చేతనైతే ఒక్క గరిటెడు నెయ్యి ఈ హోమంలో పోయి. ఈ హోమంలో పోయాల్సింది నెయ్యి కాదురా, నీ నెత్తురు. హోమగుండంలో వేయాల్సింది కొబ్బరికాయలు కాదురా, నరికిన మీ తలకాయలు. విజయ్, ఆగు. విజయ్,
నా మాట వినండి సార్. సార్, రండి సార్, ప్లీజ్ సార్. వద్దు సార్. ప్లీజ్ సార్, ఆగండి సార్. ప్లీజ్ వద్దండి సార్. ఈ దేశంలో శాంతి భద్రతల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. నీతి నా ప్రాణం, న్యాయం నా ఊపిరి, ధర్మం నా మార్గం. నా దేశ ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి బాధ్యత లేకుండా పోలీసులకు గూండాలకు తేడా లేదని ప్రజల ముందు అసభ్యంగా ప్రవర్తించావు. పోలీస్ డిపార్ట్మెంట్ హోదాకు గుర్తుగా ఉన్న టోపీని అవమానించిన నీకు దాన్ని పెట్టుకునే అర్హత లేదు. ఒక విప్లవకారుడిగా ప్రవర్తించిన నీకు అధికారానికి సింబల్స్ గా ఉన్న స్టార్స్ పెట్టుకునే అర్హత లేదు. డిసిప్లిన్ లేని నీ కస్టడీలో రివాల్వర్ ఉంటే కంట్రోల్ తప్పి ఎవరినైనా చంపగలవు. రిమూవ్ ద రివాల్వర్. Every policeman is a citizen with uniform. Every citizen is a policeman without uniform. ఈ యూనిఫామ్ తో సాధించలేనిది ఈ దేశ పౌరుడిగా సాధిస్తాను. జై హింద్.